నా పేరు కలమ్మ, మా ఆయన పేరు లక్ష్మణ్. నేను ఈ అనాథాశ్రమంకు ఫస్ట్ టైం వచ్చినాను. అనాథలను చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక తల్లి తండ్రి ఉన్నోళ్ళకే గంజి పోయలేకపోతున్నారు. ఇంతమందిని పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో విరిగి ఇక్కడ ఉన్నారంటే ఇంతమందిని చూస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందండి మాకు. నాది మా అమ్మ చనిపోయిన సంవత్సరికం, దానివల్ల ఈ అనాథలకు ఏమన్నా డొనేషన్ ఇద్దామని వచ్చినాము మేము. నా పేరు విజయ్ కుమార్. నేను ఇక్కడ సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. మా వంతు కొద్దిగా సహాయం చేయాలని చెప్పి సెకండ్ టైం మాకు ఇంట్రెస్ట్ వచ్చి మీ ఇక్కడ వచ్చి చేస్తున్నాము. అలాంటిది మీకు కూడా ఉంటే దయచేసి ఒకసారి విజిట్ చేసి మీ వంతు మీ సహాయం చేస్తే వాళ్ళకంటూ కొద్దిగా తినడానికన్నా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ కొత్తగా గుడి నిర్మాణం జరుగుతుంది అక్టోబర్ 22 నుంచి వెళ్ళి. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుస్తుంది. ఒకసారి మీరు రావాలనుకుంటే ఒకసారి వచ్చి చూసి మీ వంతు మీరు సాయం చేయండి. లేకపోయినా ఒకసారి చూసి వెళ్ళండి ఎలా ఉందని చెప్పేసి. మాకు నచ్చింది. మేము ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం విజిట్ చేసాము. మాకు వీలున్న టైంలో మేము వచ్చి ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి మేము సెకండ్ టైం విజిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.